भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी बीजेपी बीजेपी దోపిడీ రాజ్యం బీజేపీ ఆరు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే అధికార ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే సమస్యలను వెంటనే దేవాదాయ శాఖ భూములను దేవాదాయ శాఖ భూములను బీజేపీ భారతీయ జనతా పార్టీ జై జై జనతా జై జై జనతా ప్రజా సమస్యలను వెంటనే ప్రజా సమస్యలను వెంటనే మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే మున్సిపల్ 10% భూములను వెంటనే నిర్మించాలి 10% భూములను వెంటనే మున్సిపల్ 10% భూములను వెంటనే 10% ల్యాండ్స్ ను వెంటనే 10% ల్యాండ్స్ ను వెంటనే అక్రమ కబ్జాలను మున్సిపల్ లో అక్రమ కబ్జాలను అక్రమ లేఅవుట్లను బీజేపీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ లో ఉన్న సమస్యలను వెంటనే మున్సిపల్ సమస్యలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే అక్రమ లేఅవుట్లను వెంటనే జనతా పార్టీ ఆధ్వర్యం లోపల మహిళా మోర్చా మరియు కౌన్సిలర్ ఆధ్వర్యం లోపల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కొట్ల పట్టణంలో ఉన్న సమస్యల మీద స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. కొట్లలో ఉన్నటువంటి మున్సిపాల్కు సంబంధించిన 10% భూములు ఏవైతున్నాయో అవన్నింటినీ పరిశీలిస్తూ ఆ భూముల మీద అక్కడ ఈ మున్సిపల్ శాఖ భూమి అని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కొట్లపట్నంలోని జైత్యాల జిల్లాలో 2వ మున్సిపాలిటీగా పేరొందిన మున్సిపాలిటీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కొట్లపట్టణంలో అక్రమాలకు గురవుతున్న భూముల గురించి మరి కొట్లపట్టణంలో ఆ ప్రభుత్వంలో భగీరథ మిషన్ ద్వారా ఏదైతే రోడ్లు మరి కలవట్లు చెడిపోయినాయో అవన్నీ కూడా పునర్నిర్మాణించాలని చెప్పని ఈరోజు మున్సిపాలిటీకి మేము రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే 6 గ్యారెంట్లు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే 100 రోజుల్లో పాట అన్ని ప్రకటించి మేము ప్రజలకు అన్ని అందిస్తామని చెప్పని కళ్ళు బొల్లు మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ గ్యారంటీ కూడా ఇవ్వడం లేదు. మరి మనం చెప్పుకోవాల్సింది ఒకటి, కరెంటు కోసము ఏదైతే ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని 100 మంది 100% వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ 100 నుంచి 30% మాత్రమే మరి ఫ్రీగా ఇచ్చి ఆ వాళ్ళకు కూడా 200 యూనిట్లు దాటిన తర్వాతనే మరి వాళ్ళు కరెంటు బిల్లు కొట్టడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు అందరికి కూడా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి అదే పేరు పెట్టుకొని ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కి దాన్ని తుంగలో దొక్కేసింది. మరియు మిగతా 6 పథకాల గురించి కూడా మా పెద్దలు మాట్లాడతారు. మరొక విషయం ఏంటంటే ఈ కొట్లపట్టణంలో ప్రజలందరూ కూడా ఒకటి ఖచ్చితంగా మీ అందరి వినాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఉన్న ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చారు. ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే. వాళ్ళకు ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికారంలోకి చేరడమే వాళ్ళ కర్తవ్యం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము
ప్రజల అవసరాల కోసము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారికి తోడు నీడగా ఉండి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదాకు నిరంతరం పోరాటం చేస్తాము, అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలంగా ఈ మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన భారతీయ జనతా పార్టీ ఉద్యమం మొదలైంది. ఈరోజు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా కేవలం జనం దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని ఒక దొంగ నాటకం ఆడుతూ ప్రజలను వంచిస్తున్నాడు. వెంటనే ఏదైతే ప్రజలకు ఆయన హామీ ఇచ్చిండో 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే రేవంత్ రెడ్డి గత హయాంలో గత 4 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంకు రైల్వేలకు కానీ ఇంకా వేరే ఇతరతర కేంద్ర ప్రభుత్వ రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ మరియు పేదలకు ఏదైతే ఉచితంగా ఏదైతే సరుకులు ఇస్తున్నారో ఉచిత రేషన్ ఇస్తున్నారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంలో నిన్న అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే దుయ్యబట్టానో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్ గా ఉన్న సమస్యల మీద ఉద్యమం ఉధృతం చేస్తుంది. లోకల్ గా అనేక కబ్జాలకు గురవుతున్నాయి. అదేవిధంగా శానిటేషన్ కానీ మంచినీళ్ళకు కానీ రోడ్లు కానీ ఏమి కూడా అన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ 10% ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి తీసుకొని అవన్నీ కూడా ఎవరైతే ఎక్కడైతే కబ్జాకు గురవుతుందో అవన్నిటి కూడా కబ్జాదారుల నుంచి విముక్తి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి వెంటనే 6 ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో గ్యారంటీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతుందో అమలు పరచకుండా తాత్సారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీదే నిందలేస్తుంది. ప్రతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తుంది. ఈ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కూడా కేటాయించింది, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ రకంగానే అబద్ధాలు చెప్పి ప్రజల చేత బుద్ధి తెచ్చుకున్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కొరుట్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల మీద మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. ఈ 10% ల్యాండ్స్ కబ్జాదారుల నుంచి కాపాడాలని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన.